మరి ఈ దినము బైబిల్ స్టడీని మనము యెషయా గ్రంథము 7వ అధ్యాయం నుంచి ధ్యానించబోతూ ఉండగా మన మధ్యనున్న సుహాసిని విజయ ప్రతాప్ గారు వచ్చి యెషయా గ్రంథము 7వ అధ్యాయాన్ని సంపూర్ణంగా చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత మన మధ్యనున్న ఇజ్రాయేలు గారు వచ్చి ఒక క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము బైబిల్ స్టడీలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయాన్ని ఈ దినము బైబిల్ స్టడీలో ధ్యానిద్దాం. యెషయా 7. సుహాసిని విజయ ప్రతాప్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. నేటి బైబిల్ స్టడీ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుంచి ప్రవక్త అయిన యెషయా రాసిన 7వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు చదువుకుందాము. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీలను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము, భద్రము సుమి, నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అని వారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవియనీయకము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టబాయేలను వారి కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండని ఎడల స్థిరపడకయుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబము వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. అవి అన్నీయూ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందులలోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీళ్లన్నిటిలోనూ దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళకత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కూడాను గీచివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఈ దేశములో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువ 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలురక్కసి చెట్లును పెరుగును. ఈ దేశమంతయు గచ్చపొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రొవ్వబడిచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు.
అది ఎడ్లను తోలుటకు గొర్రెలను త్రొక్కుటకును ఉపయోగమగును. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఆత్మీయ మేలు నిమిత్తం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి కళ్ళు మూసుకొనండి. దయగలిగిన మా ప్రభా యేసయ్య, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ యొక్క సాయంకాలం అందు నా ప్రభా మరి నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీలో మరి నా తండ్రి మరి ఏమి ధ్యానించవలనో, ఏ హెచ్చరికలు మా కొరకు సిద్ధపరిచినావో నా తండ్రి, మరి ఆ యొక్క హెచ్చరికలను మేము విని నాయన గ్రహించి మనసును వినగలిగే చెవులను దయచేయమని అడుగుతున్నాను దేవా. వచ్చిన వారందరినీ కూడా మరొకసారి నాయన దీవించి ఆశీర్వదించి ఏ వాక్యము నాయన మమ్మలను హెచ్చరిస్తుందో అది మాకు తెలియజేసేటటువంటి నీ దాసుని ద్వారా మాకు నాయన ఆ వాక్యాన్ని వినిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకసారి నాయన వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయమును దయచేయము తండ్రి. ఉదయకాలం నుండి నా ప్రభా నీవు మమ్మలను ప్రేమించి నా ప్రభా నీవు ఇచ్చిన ఈ యొక్క సమయం కొరకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన దయగలిగిన తండ్రి, మరి ఈ దినము అనగా నా ప్రభా ఒక నూతన సంవత్సరంలో మరి ఒక దినమందు నా తండ్రి మా జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి గొప్ప మరి ఆత్మీయ నాయన జీవితమును బట్టి నాయన మరి ఈ ఆత్మీయ జీవితమును ఏ విధంగా మేము కొనసాగించవలను నాయన, మరి నాయన నీ వాక్యము ద్వారా మేము విని ఆనందించడానికి సహాయం చేయము తండ్రి. మా ప్రవర్తన అంతటికీ నా ప్రభా నీ యొక్క అధికారానికి ఒప్పజెప్పుకునే మహాకృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఒకసారి నాయన కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ రెక్కల కింద దాచి భద్రపరిచి కాపాడుమని ఈ సాయంకాల దీవెనలతో మరొకసారి వచ్చిన వారందరినీ కృపతో భద్రపరిచి కాపాడుమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మరి వాక్యం చదివిన సుహాసిని గారికి, ప్రార్థన చేసిన ఇజ్రాయేల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవుడు వారిని వారి యొక్క కుటుంబాలని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఈ దినము మనము యెషయా గ్రంథంలో 7వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. గత వారము 6వ అధ్యాయము ఉజ్జియా మరణించిన సంవత్సరములో నుండి యెషయా తన దైవ దర్శనాన్ని పంచుకున్న తరువాత హిస్టారికల్గా అనగా చారిత్రాత్మకముగా ఒక సమయంలోకి వచ్చి ఆ యొక్క చరిత్రలో ఒకానొక దినమున మాట్లాడుతున్న మాటలను పొందుపరిచి ఉన్నాడు 7వ అధ్యాయంలో. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో, యూదాకు మహారాజుగా ఆహాజు నియమింపబడ్డాడు. ఆహాజు మనకు మనం గనక ఇక 2 రాజుల గ్రంథములు గనక చూస్తే 20 ఏళ్ళప్పుడు అతను పట్టాభిషిక్తుడైనట్టుగా మనం చూస్తాము. 16 ఏళ్ళు ఆయన రాజ్య పరిపాలన చేసినట్లుగా మనము చూస్తాము. అదే రీతిగా ఉజ్జియా సమయంలో కూడా ఈ యొక్క యోతాము అనే అతను ఉజ్జియాకు దాన్ని ఏమంటారు, కాంటెంపరీగా కో రీజెంట్గా అనగా ఉజ్జియా మహారాజు ఆ యొక్క కుష్టు వలన బయట ఉంచబడతాడు గనక యోతాము కూడా ఆ సమయంలో కో రీజెన్సీలో ఉంటాడు. అలాగనే ఆహాజు వీరందరూ కూడా రాజుల యొక్క ఆ యొక్క డేట్స్ కనుక చూసినట్లయితే ఇదమిద్దముగా ఒక రాజు వెళ్ళి ఇంకొక రాజు వచ్చినట్టుగా కాకుండా చాలా చోట్ల కో రీజెన్సీ జరుగుతూ ఉంటుంది. అంటే రాజు పరిపాలిస్తూ ఉన్న సమయంలో యువరాజు కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకుంటూ ఆ తర్వాత ఒకరోజు పట్టాభిషిక్తుడైనట్టు. కాబట్టి ఆహాజు రాజు తన 20వ ఏట ఆ యొక్క రాజ్య పరిపాలనలోకి వచ్చి 16 ఏళ్ళు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క 2 రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో కనుక మనం చదివినట్లయితే ఈరోజు దానిలో కూడా కొంత వెళ్ళి చూడవలసి ఉంటుంది, ఎందుకంటే ఆహాజు గురించి తెలుసుకోవడానికి. యూదా రాజు అయిన ఉజ్జియా మనమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేలు రాజును, ఆ ఇజ్రాయేలు రాజు పేరు రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి, కానీ అది వారి వలన కాకపోయెను. చారిత్రాత్మకంగా ఒక సన్నివేశాన్ని చూపిస్తూ ఒక పరిస్థితులు చూపిస్తున్నాడు.
అనగా ఈరోజు ఆహాజు విశ్వాసాన్ని మాట్లాడేటువంటి సమయంలో ఆహాజు ఏ పరిస్థితులలో, ఏ యొక్క యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ సంకట పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ విధంగా అతని చుట్టూ శత్రువులు మోహరించి ఉన్నారు, ఆ సమయంలో యెషయా ప్రవక్త ఆహాజు రాజుతో మాట్లాడుతూ ఆహాజు రాజు యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ మాట్లాడుతున్నాడు కనుక ఆ సన్నివేశాన్ని చాలా దాన్ని ఏమంటారు విపులముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు రాజులు ఆయన మీదకి దండెత్తి వచ్చినట్టుగా చూపబడుతున్నది. సిరియా రాజు అయిన రెజీను, ఇజ్రాయేలు రాజును, ఆ ఇజ్రాయేలు రాజు పేరేంటంటే రెమల్యా కుమారుడునైన పెకహు. ఇరువురు రాజులు. ఇజ్రాయేలు రాజు గనక మనం చూసినట్లయితే ఆ యొక్క 12 తెగలలో నుంచి 10 తెగలుగా విభజింపబడిన ఆ యొక్క నార్దర్న్ కింగ్డమ్, ఉత్తర భాగంలో ఉన్న రాజ్యానికి 10 తెగల వారికి రాజు అయిన పెకహు. ఈ పెకహు పట్టాభిషిక్తుడు ఎలాగో అయ్యాడు అని కనుక చూస్తే ఇజ్రాయేలీ రాజ్యము చరిత్రలో ఆ యొక్క యునైటెడ్ కింగ్డమ్గా ఎప్పుడైతే 2 రాజ్యాలు కలిసి ఉన్నాయో వారి మీద దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము దావీదు సంతతిని ఆ యొక్క రాజ్యము మీద ఉంచుతానని వారికి మాట ఇచ్చాడు వారసత్వంగా. కానీ ఈ 10 తెగల వారు ఏమి చేశారు అంటే ఆ యొక్క సొలొమోను, ఇజ్రాయేలు యొక్క కుమారుడు సొలొమోను యొక్క కుమారుడు రెహోబాము సమయంలో 10 తెగలుగా విడిపోయేటువంటి సమయంలో యెరోబాము అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సేనాధిపతిగా ఉన్నవాడు, ఒకదానికి డిపార్ట్మెంటల్గా హెడ్గా ఉన్న అతను, ఒక బానిసత్వాన్ని చూసుకుంటూ బానిసలను చూసుకునేటువంటి దాని మీద, లేబర్ మీద ఉండేటువంటి ఒక యెరోబాము అనేటువంటి రాజు దీనిలోకి వస్తాడు. కాబట్టి మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది యొక్క ఇజ్రాయేలు చరిత్రలో ఈ 10 తెగల మీద మొట్టమొదటి రోజు నుంచి కూడా రాజులు దావీదు వంశానికి చెందిన రాజులు కారువారు. రకరకాల రాజులు, రకరకాల వారి కుమారులు. అనగా ఒక రాజు కుమారుడు తర్వాత ఒక రాజు, ఆ రాజు కుమారుడు తర్వాత కుమారుడు, ఆ యొక్క వంశపారంపర్యంగా వచ్చినది కాదు. యెరోబాము అనే వ్యక్తి మొట్టమొదట రాజు అయి ఉండగా ఆ యెరోబాము ఎప్పుడైతే ఇజ్రాయిలీలో నుంచి యొక్క యూదాలో నుంచి విడిపోయిన వెనువెంటనే తన ప్రజలు ఎక్కడ దూరం అయిపోతారో, అనగా యెరూషలేములో ఆలయం ఉన్నది కనుక మరలా తిరిగి ఎక్కడ ఆలయానికి వెళ్ళి ఆ యొక్క వారి దానిలో పాల్గొని వారితో కలిసిపోతారో, అనగా ఈ యొక్క 10 తెగల యొక్క ఐడెంటిటీ, ఉనికి ఏదైతే పోతుందో అని చెప్పి దేవుడైన యెహోవా యెరూషలేములో మాత్రమే, అనగా నేను స్థిరపరచబడిన ప్రదేశములో నీవు నీ యొక్క ఆలయమును కట్టుకొని ఎక్కడున్న వారైనా 12 తెగల వారు ఆ యొక్క ఆలయానికి అట్లీస్ట్ కనీసము సంవత్సరానికి 3 సార్లు రావాలి అని చెప్పినప్పుడు, కాబట్టి ఒకవేళ గనక దేవుని ఆలయము యెరూషలేములో ఉన్నది గనక అది ఈ 2 గోత్రాలకు సంబంధించిన, యూదా గోత్రపుకు సంబంధించిన ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్నది గనక కాలక్రమేణా తన ప్రజలు ఎక్కడ తన నుంచి దూరం అయిపోతారా అనేటువంటి ప్రక్రియలో దేవుడు ఏర్పరచని 2 దూడా విగ్రహాలని ఏర్పరచుకొని, ఒకటి ఆ కొనలో ఒకటి ఈ కొనలో పెట్టుకొని ఈ రెండుటిని మీరు ఆరాధించండి, యెరూషలేములో యెహోవా ఏ విధముగా ఉన్నాడో ఇక్కడ యెహోవా మన మధ్యన వీటి ద్వారా ఉంటాడు అని ప్రకటించిన వాడు. కాబట్టి పెకహు అనే రాజు ఏ విధముగా దీనిలోకి రాజ్యంలోకి వచ్చాడని కనుక ఒకసారి చూస్తే, ఎందుకంటే ఈ పెకహు గురించి మాట్లాడేటువంటి మాటల్లో ఆయన యొక్క చరిత్ర కూడా మనం కొంత అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేలు రాజు ఏమో రెమల్యా కుమారుడైన పెకహు, ఆ యొక్క సిరియా రాజు అయిన వాడు రెజీను. ఒక్కసారి నాతో పాటు దయచేసి 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల వరకు చదువుతాను. 15వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 24 నుంచి 25 వరకు చదువుతాను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబోతు కుమారుడైన ఆ 24-25 ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబోతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని కింద ఎవరు ముందర పెకహ్యా అనే రాజు ఉన్నట్టుగా 23వ వచనంలో చెప్తాడు. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 55వ సంవత్సరమున మెనాహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. 24వ వచనం 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. ఇతడును ఇజ్రాయేలు వారు అంటే ఆ పెకహ్యా
ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడుగు నెబోతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, అనగా ఈ పెకహు రాజ్య దీనిలోకి వచ్చినది, కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరిహేనుతోనూ కలుసుకొని షమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యాకు మారుగా రాజు ఆయను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గురించి, అతడు చేసిన దానినంతటిని గురించి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథములందు వ్రాయబడి ఉన్నది. కాబట్టి అక్కడ పెకహు గురించి ప్రస్తావించేటువంటి సమయంలో అతను కుట్ర చేసి రాజ్యంలోకి వచ్చాడని చెప్తున్నాడు. అతను దావీదు వంశస్థుడు కాడు. మూడవదిగా అతను రెమల్యా అనేటువంటి మాట అక్కడ ప్రస్తావించడమే లేదు, తన తండ్రి గురించి. అర్థమవుతోంది కదా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రెమల్యా కుమారుడు అని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాడు. దాన్ని ఏమంటారు సిగ్నిఫికెన్స్ ఏంటో ముందరబోతున్నప్పుడు చూద్దాం. దీనికి ఈ యొక్క పెకహు రాజు యొక్క చరిత్రను చదవడానికి గల కారణము, ఆ యొక్క దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా ఈ ఇద్దరు రాజుల గురించి ప్రస్తావించి మాట్లాడేటువంటి మాటలలో ఆయన వాడేటువంటి పదజాలములో నుంచి మనం కొన్ని అర్థం చేసుకోవాల్సింది ఉన్నది గనక దీన్ని చదివి వినిపించాను. వీరిరువురు కలిసి పెకహును యుద్ధము చేయబలనని యెరూషలేము మీదికి వచ్చిరి, కానీ అది వారి వలన కాక పోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములు, 2వ వచనం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలపబడగా, అనగా ఆహాజు యొక్క రాజ్యము దావీదు వంశస్థులు కాబట్టి వీరికి తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అనగా యూదారాజు యొక్క కజిన్స్ వీళ్ళు. యూదారాజు ఈ 10 తెగల వారు వారి బంధువులే. ఆ 10 తెగల వారిలో నుంచి దావీదు వంశస్థులు కాని వారు మిగతా వారు విడిపోయి వారి రాజ్యము వారు ఏర్పరచుకున్న తరువాత వారు యూదారాజు మీదకి దండెత్తి వస్తూ ఉన్నప్పుడు యూదారాజు యొక్క హృదయము, ఆయన యొక్క ప్రజల హృదయము గాలికి చెట్లు గాలికి ఏ విధముగా గాలివానకు ఆ యొక్క చెదరిపోతాయో ఆ విధముగా వారి హృదయాలు చెదిరాయి అని చెప్తున్నాడు. అంటే ఆహాజు రాజు తన మీదికి శత్రువులుగా తన దాయాదులైన వారే శత్రువులతో కలిసి చేతులు కలిపి తన మీదికి వస్తున్నప్పుడు అతని హృదయము అవిసిపోయినది. అతనితో పాటు అతని వంశస్థుల వారందరూ కూడా, ఆ జనాంగమంతా కూడా యూదా జనాంగమ వారు. ఎందుకు అంటే ఒక యుద్ధం వచ్చింది అంటే రాజులు సేనాధిపతులు కొంతమంది చనిపోతారు, కానీ ఎక్కువ మంది చనిపోయేది ప్రజలలో నుంచి లేపబడిన సైనికులు. కాబట్టి వీరు భయంతో భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి యొక్క కాంటెక్స్ట్ ఇదనమాట. 1-2 వచనాల్లో ఏ యొక్క పరిస్థితుల్లో యెషయా ప్రవక్త ఆహాజు రాజుతో మాట్లాడుతూ అతని విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడో, లేకపోతే ఆహాజు రాజు విశ్వాసముతో నుండక బలహీనపడనెంచుకుంటున్నాడో తెలియబడిచేటువంటి సర్కమ్స్టెన్సెస్ ఇది, ఆ యొక్క పరిస్థితులు. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగున సెలవిచ్చెను. మీరు గనక గమనించానంటే ఆనాటి రాజులతో మాట్లాడేటప్పుడు యెహోవా డైరెక్ట్గా వీరితో అందరితో కూడా మాట్లాడవచ్చు, కానీ ఆయన తన ప్రవక్తలను పంపించి తన ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడడం ప్రారంభించినట్టుగా మనం ఎన్నోసార్లు చూస్తాం. ఎందుకు అంటే రాజ్యమే ఆయన యొక్క చిత్తములో లేనిది. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సినది, రాజ్యము అనేది సమూయేలు గ్రంథములో ఎప్పుడైతే వారు మాకు ఒక రాజు కావాలి అని అడుగుతారో అప్పటి నుంచి కూడా రాజ్యము అనేది ఆయన చిత్తములోనే లేనిది. కానీ వారి యొక్క చిత్తానికి వారిని వదులుతూ ఇవ్వబడిన ఒక అవకాశము. దీనిలో చిన్నగా పోతూ ఉన్న సమయంలో ఆయన దావీదుతో మాట్లాడతాడు, సొలొమోనుతో కొంతవరకు మాట్లాడతాడు. కానీ ఆయన తన యొక్క మనసులో ఉన్న దాన్ని వ్యక్తపరిచేదానికి ఆయన తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ప్రవక్త యొక్క పరిచర్య ఏంటంటే దేవుని నుంచి మాటను తీసుకొని రాజులకు ప్రజలకు, ఎవరైతే దేవుణ్ణి రాజుగా చేసుకుని ఉండవలసిన రాజ్యము ప్రజలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే సమయంలో అతను అతి తక్కువ సార్లు వారితో పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడతాడు, ఎక్కువ సార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తాడు. అందుకనే మనకు ప్రవక్తల గ్రంథాలు అనేది చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఆయన తన చిత్తములో లేని బలవంతంగా తన యొక్క రాజ్యముగా ఏర్పడి
తన యొక్క శాసనాల్ని, తన యొక్క ఆలోచన విధానాన్ని వెంబడించకుండా వారి వెంట వెళ్ళిపోతూ ఉన్న వారితో మాట్లాడే సమయంలో తన కొరకు నిలబడేటువంటి ప్రవక్తలను లేపుకుంటాడు. అందుకనే ఆమోసు గ్రంథంలో గనక మీరు చూస్తే ఆమోస్ ఎవరు? యూదా రాజ్యము వాడు. ఆమోసు వెళ్ళి ఇజ్రాయేలీ జనాంగంతో ప్రవచిస్తూ ఉన్న సమయంలో అక్కడున్న వారు, అక్కడ ప్రవక్తలు కొన్ని మాటలు అంటారు. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చి ప్రవచిస్తున్నావు? నీ రాజ్యము యూదా రాజ్యము, ఇది యెరోబాముకు సంబంధించిన రాజ్యము. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ప్రవచిస్తున్నావు? కావాలంటే నువ్వు అక్కడికి పోయి ప్రవచించుకో అని చెప్పినప్పుడు అతను, దేవుడు, నేను ఒకనాడు ఆ యొక్క సికామేర్ ఫిగ్ ట్రీస్, ఆ యొక్క అంజూరపు పళ్ళు ఎరుకునేవాడిని, నేను ఒక షెపర్డ్, నేను ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడిని. దేవుడు నన్ను పిలిచి తన స్వరాన్ని తన 12 తెగలతో మాట్లాడడానికి పంపించిన వాడిని గనక అని మాట్లాడతాడు. మీరు ఆమోసు గ్రంథంలో గనక చూస్తే, చదివితే. కాబట్టి ప్రవక్త అయిన యెషయాని పంపించి ఆహాజు రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ ఆహాజు రాజు దావీదు వంశస్థుడైన రాజు. ఎంతో కొంత దేవుడు తన యొక్క చిత్తములో ఉంచుకున్న యూదా రాజ్యము, ఆ యూదా రాజ్యానికి సంబంధించిన ఆహాజు రాజు. కాబట్టి ఈ దినము ఆహాజు రాజు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆహాజు రాజును బలపరచడానికి వెళ్తున్నాడు యెషయా. ఆహాజు రాజు యెషయా ప్రవక్త చెప్పిన మాటల్ని బట్టి, తీసుకునే నిర్ణయాలని బట్టి దావీదు వంశస్థుల యొక్క భవిష్యత్తు నిర్ణయింపబడుతూ ఉన్నది, యూదా రాజ్యం యొక్క భవిష్యత్తు నిర్ణయింపబడుతూ ఉన్నది. అది ప్రాముఖ్యత. అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవు ఆహాజును కలుసుకో అని చెప్తున్నాడు. ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్ యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగో చెప్పుము. ఒక ప్లేస్ చెప్తున్నాడు, ఆ ప్లేస్తో నీ కుమారుణ్ణి కూడా తీసుకొని వెళ్ళు అని మాట్లాడుతున్నాడు. ఆ కుమారుని పేరు షెయర్ యాషూబు అంటున్నాడు అనమాట. దానికి ఆ యొక్క హీబ్రూ మాటకు అర్థం ఏంటంటే, ఎ రెమనెంట్ షాల్ రిటర్న్, శేషము వెనకకు తిరిగి వచ్చును. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి అంటే శేషమైనా కనీసం మిగులుతుంది. నెగటివ్గా తీసుకోవాలంటే శేషము మాత్రమే మిగులుతుంది. తిరిగి వచ్చుదురు అనే మాటకు అర్థం ఏంటంటే, షూబ్ అనే మాటకు హీబ్రూలో ఒక చెరలోకి పోయిన వాళ్ళు వెనక్కి తిరిగి రావడం కానీ, పాపపు చెరలో నుంచి పోయిన వారు తిరిగి దేవుని వైపుకు రావడం కానీ. డబుల్ వర్డ్స్ ప్రాఫిట్స్ మాట్లాడేటప్పుడు, ఎవరైనా మీరు కవులు కానీ మాట్లాడారంటే వారు దాన్ని ఏమంటారు, ఒక ప్రజానీకాన్ని ఉత్తేజపరిచేటువంటి వారు మాట్లాడేటువంటి మాటల వెనక ఒక మాటకు ఉండేటువంటి శక్తిని రెండంచుల ఖడ్గంగా వాడుకుంటారు. అలాగనే ఈ షూబ్ అనే మాటకు అర్థం ఏంటంటే, తన కుమారుణ్ణి తీసుకుపోతున్నాడు. షెయర్ యాషూబు అనేటువంటి మాట, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే శేషము మిగులును, శేషము వెనకకి తిరిగి వచ్చును. శేషము తిరిగి వచ్చును అనేది పాజిటివ్గా తీసుకొని, అమ్మయ్య దేవుడు శేషము మనకు మిగిల్చాడు. ఓన్లీ రెమనెంట్ షాల్ రిటర్న్ అన్నప్పుడు అంతా పోయింది అంటే గ్లాస్ని హాఫ్ ఫుల్గా అన్న చూడొచ్చు, హాఫ్ ఎంటీగా అన్న చూడొచ్చు. అనగా ఈ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళడంతోనే, ఎందుకని యెషయా ప్రవక్తను తన కుమారుణ్ణి తీసుకొని ఎందుకు వెళ్ళమంటున్నాడు అని ఆలోచించినప్పుడు, రానున్న వాక్య ధ్యానములో మనం 8వ అధ్యాయంలో చూసినప్పుడు యెషయా ఆయన కుమారులు వారికి ఇవ్వబడిన పేర్లు దానికొక ప్రాముఖ్యత ఉంటుంది. అనగా ప్రవక్త తనని తాను దేవుని యొక్క ప్రజలు అనబడిన వారితో మాట్లాడుతున్న సమయంలో తాను దేవుణ్ణి వెంబడిస్తూ తన కుమారులకి అటువంటి పేర్లు పెట్టి, తను తన కుమారులు తన శిష్య బృందము పక్కకి జరిగి దూరముగానుంటారు. ఎప్పుడైతే యూదా వంశము వారైన దావీదు వంశస్థులు ఆ దేవుడు కోరుకున్న విధముగా ఉండనప్పుడు వారు తమను తాము ప్రత్యేకించుకొని దూరముగా పోతారు. ఆ ప్రత్యేకించుకొని దూరముగా పోయిన సమయంలో తాను తన కుమారుల యొక్క పేర్లు ప్రాముఖ్యమైనవి. అందుకని మీరు కనుక 8వ అధ్యాయంలో చూస్తే, నీకు ఈయన వెళ్ళి ప్రవక్తిని కలిసెను, ప్రవక్తినికి ఒక కుమారుడు పుట్టెను, ఆ కుమారుడికి మెహర్షబాలాజు అనేది ఒక నేమ్ ఉంటుంది, అది పెట్టాడు. అనగా వీటంతటికి అర్థం ఏంటంటే, ఆయన మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది. అతను తన కుమారుడిని అక్కడికి తీసుకుపోతున్నాడు అంటే ఒక ప్రాముఖ్యత ఉన్నది. తీసుకువెళ్ళి నువ్వు ఎక్కడ కలువు అంటున్నాడంటే, ఆ చాకిరేవు మార్గమును ఏదైతే ఉన్నదో కొలను దగ్గర నువ్వు కలువు అంటున్నాడు. అనగా పబ్లిక్గా నువ్వు వెళ్ళి రాయల్ ప్యాలెస్లో వెళ్ళి మాట్లాడేటువంటి మాటలు కాదు. ఆహాజు అప్పుడు ఈ యుద్ధము జరుగుతూ ఉన్న సమయంలో, ఎప్పుడైతే యుద్ధము జరుగుతుందో మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ని మనము కాపాడుకుంటాం.
అలాగున హిజ్కియా సమయం వరకు, ఆహాజు కుమారుడు హిజ్కియా సమయం వరకు ఆ యొక్క వారి యొక్క నీటి సప్లై, పారుదల, వాటర్ సప్లై ఓపెన్గా ఉండేది, పైనుంచి పైపులు. అర్థమైంది కదా, అండర్ గ్రౌండ్ పైపింగ్ కాదనమాట. సో ఎప్పుడైతే ఒక దేశానికి దండెత్తి వస్తారో రాజులు, మొట్టమొదట వారిని చేసేది ఏంటంటే చెరలో పెట్టడానికి, దీనిలో సీజ్ అంటాం, వారి చుట్టూ దడి కట్టడం, మూట కట్టడం. ఆ సమయంలో వాటి నీటిని ఆపివేస్తారు. కాబట్టి ఆహాజు ఆనాడు తన యొక్క నీటిని కాపాడుకునేటువంటి మరమ్మతుల్లో ఉంటూ ఆ బయట ఒక చోట నిలబడి, తన సమూహం కొంతమంది నిలబడి ఉన్నారు. ఆ నిలబడి ఉన్న సమయంలో యెషయా ప్రవక్తను పంపిస్తూ ఉన్న కారణం ఏంటంటే, నీవు వెళ్ళి రాయల్ ప్యాలెస్లో మాట్లాడేది కాదు, ఆ యొక్క చోట నీవు మాట్లాడు. దానికి గల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, హిజ్కియా రాజును కూడా అదే చోట కలుస్తాడు. మనం గనక 36వ అధ్యాయము 2వ వచనం గనక చూస్తే, హిజ్కియా రాజును కూడా అక్కడే కలుస్తాడు ఆనాటి ప్రవక్త యెషయా. ఎందుకు అంటే ఆ యొక్క కొలనుకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. అది మనము రానున్న దినాల్లో 22వ అధ్యాయము 28వ అధ్యాయము యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు చూద్దాం. ఏంటి అంటే, మీరు మీ నీటిని సరిచేసుకునిరి, మీరు మీ యొక్క యుద్ధోపకరణాలను సరిచేసుకునిరి, మీ కోటను బలపరుచుకునిరి, కానీ మీ దేవుడైన యెహోవా తట్టు మీరు తిరగలేదు అంటాడనమాట. అంటే యు ఆర్ డిపెండింగ్ అపాన్ ఆల్ ద ఎక్స్టర్నల్ డిఫెన్స్ సిస్టమ్స్, బట్ యు డిడ్ నాట్ సీ విత్ ఆల్ దీస్ వీక్నెసెస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ వీక్నెసెస్, హౌ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ జెరూసలేం ఇన్ ఎ వే దట్ హీ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్. కాబట్టి ఆ కొలను దగ్గర ఎప్పుడైతే నా మరమ్మత్తు పనులు చేస్తూ అక్కడ నిలబడుకో ఉన్నాడో, అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుణ్ణి సాదృశ్యంగా, నిదర్శనంగా తీసుకొని వెళ్ళి, అనగా ఒకానొక నాడు రాబోతూ ఉన్నది, కొంతమంది మాత్రమే దేవుని తట్టు తిరుగుతారు, కొంతమంది నశించిపోతారు. అలాగనే చెరలోకి తీసుకువెళ్ళబడతారు, కొంతమంది మాత్రమే వెనక్కి తిరిగి వస్తారు, ఎక్కువ మంది నాశనమైపోతారు. చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము. 3వ వచనం నుంచి 9వ వచనం వరకు యెషయా ప్రవక్త ద్వారా ఆయన విశ్వాసాన్ని బలపరిచేటువంటి ప్రక్రియలో ఉన్నాడు. అనగా ఒక మనస్సు దిగజారిన, అంటే మనస్సు కృంగి ఉన్న వారితో వారిని బలపరుస్తూ, వారి చేతులు బలపరుస్తూ, వారిని బలపరిచేటప్పుడు ఏ మాటలు అయితే మనం మాట్లాడతామో ఆ కౌన్సిలింగ్ కొరకు వెళ్ళాడు, ఆ కంఫర్ట్ కొరకు వెళ్ళాడు, ఆ కన్సలేషన్ కొరకు వెళ్ళాడు, ఆ స్ట్రెంగ్థనింగ్ కొరకు వెళ్ళాడు, బలపరచడానికి. భద్రము సుమి నిమ్మళించుము, భద్రము సుమి నిమ్మళించుము అనగా గాబరాబడకు, భయపడకు, నీ హృదయమును అవిసిపోనియవకు, నీవు గమ్మున నిలబడు, దేవుని తట్టు చూడు, గమ్మున నిలబడు, దేవుని తట్టు చూడు. హైరానా పడిపోయి ఎప్పుడైతే మనం కృంగుతామో, ఎప్పుడైతే నిరాశ నిస్పృహ చెందుతామో, ఎప్పుడైతే మనం కృంగుతామో, మానవ ఆలోచనలు బయటకు వచ్చి హైరానాలో ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నిస్తాం. ఏమంటున్నాడంటే, కీప్ క్వైట్, కీప్ కామ్, కంపోజ్ యువర్ సెల్ఫ్, స్టాండ్ ఫర్మ్, లుక్ అన్ టు ద లార్డ్. భద్రము సుమి నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీనును సిరియనులు, రెజీను వాళ్ళ రాజు, సిరియనులు వాళ్ళ దేశ ప్రజలు, రెమల్యా కుమారుడును, పెకహు అనే మాట కూడా మాట్లాడట్లా, అర్థమవుతుందా? రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. అవేంటంటున్నాడు? రెండు కొరకంచులు అంటున్నాడు. కొరకంచులు అనే అర్థం మీకు తెలిసి ఉంటుంది. మనము ఆ యొక్క దివిటీని పట్టుకొని వెళ్తున్నప్పుడు, బాగా అగ్ని వస్తున్నప్పుడు అది దివిటి, అది ఆరిపోతూ ఆఖరిలో ఉన్నప్పుడు కంచు అంటే దానిలో నుంచి ఎక్కువ పొగ వస్తుంది, తక్కువ నిప్పు ఉంటుంది. కాబట్టి ఏమంటున్నా అంటే, మొట్టమొదటగా ఈ 2 రాజుల గురించి నువ్వు భయపడిపోతున్నావు, కానీ వారి సమయం అయిపోయి ఆఖరికి స్మోల్డరింగ్ స్టబ్స్, వారి పని అయిపోయింది, వారు ఇంకా బయటికి వెళ్ళిపోయే దీంట్లో ఉన్నారు, వారి సమయం అయిపోయింది. కానీ ఏ విధముగా అయితే ఆఖరిలో చిటపటమంటుంది కదా, ఆరిపోయే ముందర చూసారా మీరు? ఆరిపోయే ముందర ఒక కొరకొంచు ఆరిపోయే ముందర ఎక్కువ టుప్ టుప్ టప్ అని శబ్దం వస్తూ ఉంటుంది, కానీ యాక్చువల్లీ దానికి అయిపోయింది టైము. సో వారు కొరకంచులు అంటున్నాడు. పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీనును
సిరియనులు రెమల్యా కుమారుడును అను వారు కోపాగ్నికి నీవు జడియకుము. ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. పెకహును పేరు పెట్టి కూడా పిలవట్లేదు, అనగా అనామకుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. తన తండ్రి పేరు ఇజ్రాయేలీ చరిత్రలోనే రాయలేదు. అర్థమవుతుందా? తన తండ్రి పేరు ఆ ఇజ్రాయేలు రాజ్య చరిత్రలోనే లేదు. రెమల్యా అనే పేరు ఇందాక మనం చదివాం, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా లేదు. కాబట్టి పెకహు అని కూడా మాట్లాడకుండా రెమల్యా కుమారుడు. మనల్ని ఎవరన్నా అవమానించాలనుకోండి, లేకపోతే మనము తక్కువ మన తండ్రి ఎక్కువ అనాలనుకోండి, మన తండ్రి పేరు ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటారు. అందుకనే ప్రతి కుమారుడు కూడా తనంతట తాను నిలబడడానికి, తన తండ్రికి మంచి పేరు చేయడానికి, తన తండ్రి పేరుతో కాక తన పేరుతో తను తెలియాలా అని కోరుకుంటాడు. అలాగనే ఈ పెకహు అనే అతన్ని మాట్లాడేటప్పుడు అతని గురించి ఒక అనామకుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారును నను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియా నీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవని ఆలోచించుచు మనము యూదా దేశము మీదకు పోయి దాని జనులను భయపెట్టి అనగా ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, యాక్చువల్లీ ఆల్రెడీ 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో కనుక మీరు చదివితే మెనాహేము అనే రాజు ఉన్నాడని నేను ఫస్ట్ బైబిల్ స్టడీలో మొట్టమొదటి ఇంట్రడక్షన్ రోజు చెప్పాను. ఇప్పుడు కూడా మెనాహేము కుమారుడు పెకహ్యా అనే మాట వాడాడు. కాబట్టి ఆల్రెడీ మెనాహేము సమయంలో ఈ చిన్న చిన్న రాజ్యాలంతటి మీదకి అష్షూరు రాజు దండెత్తి వస్తూ ఉన్నాడు. వచ్చేటువంటి సమయంలో కోయాలిషన్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. అనగా ఏమంటారండి, సంపర్కాల కోయాలిషన్స్. ఓకే, ప్రభుత్వము ఒకరి విశ్వాసం ఒక పార్టీ విశ్వాసం ఒక రకంగా ఉంటుంది, ఇంకో పార్టీ విశ్వాసం ఒక రకంగా ఉంటుంది. కానీ కామన్ ఆబ్జెక్టివ్ కొరకు లూజ్గా కలుస్తారు, దాన్ని కోయాలిషన్ అంటాం. కాబట్టి కోయాలిషన్గా ఫామ్ అయ్యి అష్షూరు రాజును ఎదుర్కొనే దానిలోనున్నారు. ఆ అష్షూరు రాజును ఎదుర్కొనేటువంటి ప్రక్రియలో ఆల్రెడీ సిరియను రాజు అయిన రెజీను అష్షూరు రాజుకు ఎదురు తిరుగున్నాడు. అండ్ ఈ పెకహును కలుపుకొని యూదా రాజును కూడా కలుపుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని కలుపుకునే ప్రక్రియలో మంతనాలు జరిపినప్పుడు విననప్పుడు ఏం చేస్తారు, వారి చుట్టుపక్కల రాజ్యం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యం మీద తగుకొస్తున్నప్పుడు వాళ్ళు భయపడి సబ్మిట్ అవుతాడు ఆ రాజు. అనగా నా మీదికి వీళ్ళు దండెత్తి వస్తున్నారు కాబట్టి నేను వీరితో ఉండలేను, కాబట్టి కలిసిపోదామనేటువంటి విధంతో ఈ యొక్క దావీదు వంశస్థుడైన ఆహాజు వారితో కలవలేదనేటువంటి ఉద్దేశంతో వారిని తమకు వంచుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వారి రాజ్యంలో ఉన్న వాటి మీద దండెత్తుతూ ఉన్నారు. మీరు ఇది ఈరోజు నాకు దాని వాక్యాలు చదవాలంటే ఎక్కువ సమయం పడుతుంది. మీరు వీలున్నంత వరకు చదువుతాను ఈరోజు వీలైతే. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము, 2 దినవృత్తాంతాల గ్రంథము 28. అక్కడ ఇదంతా రాయబడి ఉంటుంది. ఓకే, ఆ యొక్క రాజును తమ వైపునకు తిప్పుకోవడానికి బెదిరింపు ప్రోగ్రాంలో ఉన్నారన్నమాట. కాబట్టి ఆహాజు కొత్తగా వచ్చిన రాజు, 20 ఏళ్ల చిన్న యవనస్తుడైన రాజు, తనని అష్షూరుని మోట్టుకోవాలంటే 2-3 రాజులు కావాలా. కాబట్టి ఆ 2-3 రాజుల్ని కొనగొట్టుకోవడానికి ఆల్రెడీ పెకహు రెజీను ఒక పక్కనయ్యి ఆహాజును రమ్మంటున్నారు. కానీ ఆహాజు ఆలోచించుకుంటూ ఉన్నాడు, అటు మొగ్గుదామా ఇటు మొగ్గుదామా అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. అష్షూరు వైపున వెళ్దామా, అంత పెద్దవాడితో మనకు తగు ఎందుకు, లేకపోతే ఇద్దరితో కలిసి వాడి మీద పోదామా అని దీంట్లో ఇటు అటు ఉన్న సమయంలో యెషయా వస్తున్నాడు. యెషయా వచ్చి మాట్లాడుతున్నాడు. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలు అనువాని కుమారుని, ఇంకొక అనామకుడిని రాజుగా చేయడానికి ఎవరిని పెట్టాలనుకుంటున్నారో అతని పేరు చెప్పట్లే, టాబేయేలు అనే కుమారుణ్ణి పెట్టాలని. అంటే తమకు కావలసిన స్టూజ్ని, తమ పనులు జరిపించుకోవడానికి, తమకు అక్కడున్న రాజుని, తమకు అనుకూలమైన రాజుని పెట్టడానికి ఈ భయపెట్టడాలు, ఈ ప్రోగ్రాములన్నీ చేసి అతన్ని పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. వారి జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడుగొట్టి టాబేయేలు అను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండి అని చెప్పుకొనిరి. అయితే ఇది మనుష్యుల పన్నాగం,
4, 5, 6 వచనాలు. 4వ వచనము ఆయన వారికి ఇస్తున్న ఆసరా, భయపడకు నువ్వు ధైర్యంగా ఉండు అని. 5, 6 వచనాల్లో మనుష్యుల యొక్క వ్యూహము, మనుష్యుల యొక్క ప్రణాళిక. ఆ సమయంలో దేవుని వాక్యము వారి మధ్యకు వస్తా ఉన్నది. మనుష్యులు తమ తమ ఆలోచనలు తాము చేస్తారు. దేవుడు ఆ సమయాల్లో ప్రవక్త ద్వారా మాట పంపిస్తున్నాడు. తాను ప్రేమించిన యూదా దేశము మీదకి, ఎంతో కొంత తనకు నమ్మకంగా ఉండి యెరూషలేములో ఆరాధిస్తున్న వారికి, ఎంతో కొంత దావీదుకి ఇచ్చిన మాటను బట్టి. అందుకని హిజ్కియాతో మాట్లాడేటప్పుడు కూడా ఏమంటాడు? దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అనే మాటలు తరచూ మాట్లాడుతుంటాడు. వాని కుమారుని దాని అయితే ప్రభువైన యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, ఆ మాట జరగదు. కంప్లీట్గా ఏమంటున్నాడంటే, వాళ్ళు ఏదైనా ఆలోచించుకొని అది జరిగేది లేదు, అది నిలవదు, అది జరగదు. దమస్కు సిరియాకు రాజధాని. దమస్కునకు రెజీను రాజు. అలాగనే ఇంకొంత ముందరికి వెళ్ళి షమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. 9వ వచనం. షమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. గమనించండి, పెకహు అనే కూడా మాట్లాడట్లా. అంటే ఏమంటున్నాడంటే, హూ ఆర్ దే? ఎవరు వాళ్ళు? ఆయన మాట్లాడుతున్న టోన్ ఏంటంటే, ఎవరు వాళ్ళు? ఆ రాజ్యాలు ముందు కూడా ఉన్నాయి, అర్థమైందా? సిరియా రాజ్యం అనేది అష్షూరు రాజ్యం కన్నా ముందరనే ఉన్నది. సిరియా రాజ్యం ముందరనే ఉంది. రెజీను నినగాక మొన్న వచ్చాడు. ఇజ్రాయేలు రాజ్యాంగం మధ్యలో ఈ 10 తెగలది వచ్చింది. వాటి మీద మహా అయితే రాజు ఎవరు? పెకహు. అంటే ఏం మాట్లాడుతున్నా అంటే, రాజులను ప్రజలను మించి కొన్ని స్థలాలు ముందర నుంచే ఉన్నాయి. వారి మీద వీరిప్పుడు రాజులు అయ్యున్నారు. అయితే ప్రభువు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. ఎందుకంటే దమస్కు సిరియాకు రాజధాని. ఇబ్రూలో ఎట్లా మాట్లాడుతుంటే, దానికి తల ఎవరు? తెలంగాణకి తల ఎవరు? హైదరాబాద్కు తల ఎవరు? కేసీఆర్. అర్థమైందా? అలా మాట్లాడుతున్నాడు అన్నమాట. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు తీర్పిస్తున్నాడు. నువ్వు ఇంత భయపడుతూ ఇది అవుతున్నావు కదా. 65 సంవత్సరములు కాక మునుపు, వితిన్ 65 years, ఎఫ్రాయిము జనము కాకుండా నాశనము అగును. ఈరోజు పరిస్థితుల్లో నీకు భవిష్యత్తు తెలియదు కనుక నువ్వు జడుస్తున్నావు. నేను నీకు ఇస్తున్న భరోసా ఏంటంటే, 65 ఏళ్ళు అయ్యే టైంకి ఏ యొక్క అనామకుడైన రాజు ఈరోజు శత్రుదేశంతో కలిసి నీ మీదికి వచ్చాడో, ఈ యొక్క 10 తెగల వారు నాకే తిరగబడి ఉన్నారు గనక, దేవుని యందు లేక ఇంతో కొంత మిగిలిన ఈ 2 దీని మీదకి కూడా వచ్చారు గనక 65 ఏళ్ళు అయ్యేటప్పటికీ ప్రజలుగా ఉండరు, రాజ్యముగా ఉండరు అంటాడు. ఒకసారి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఎవరన్నా చదవండి. ఎజ్రా ఇది మాట్లాడుతున్నది అరౌండ్ 740 సంవత్సరంలో అనుకుందాం, 736 ఆ సంవత్సరంలో అనుకుందాం. ఓకే, 65 సంవత్సరాలు అంటున్నాడు. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. 722వ సంవత్సరంలో ఈ 10 తెగల్ని తీసుకెళ్ళి అష్షూరు చెరకు తీసుకెళ్లారని చెప్పాను, పదే చెప్తూ ఉన్నాను. ఈ యొక్క ఎక్కడి నుంచి అయితే ఈ 10 తెగలున్న ప్రదేశం ఉంది కదా, ఉన్నారు కదా ప్రజలు, ఆ ప్రజలందరిని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. దీని సంగతి ఏమైందో చూడండి. ఎజ్రా 4:2. అమ్మ పెద్దగా చదవాలా నాకు? పెద్దగా. జెరుబ్బాబెలు నొద్దకును ఆ ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించును, మేమును ఎవరు? ఈ సమరయులు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన యసర్హద్దాను రాజు అనగా, మొన్నంతా చెప్తున్నాను, ఈ 10 తెగల ప్రజల్ని తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టేశాడు. ఈ 10 తెగలకు ఒక దేశం అనేది ఉన్నది కదా, భూమి దేవునిది కదా, అది ఎక్కడికి పోతుంది? అది అక్కడే ఉంటుంది. భూమి ఉన్నది. ఆ భూమిలో ఏం చేశాడు? బయటోళ్ళని తెచ్చి పెట్టున్నాడు.
కాబట్టి 65 ఏళ్ళు అయ్యే టైంకి ఆ భూమి ఏదైతే ఇజ్రాయేలు అని దేవుని ప్రజలైన 10 తెగల రాజ్యము అని చెప్పుకుంటూ ఉన్నదో, స్థలము దేవునిది, భూమి ముందరి నుంచి అది ఉన్నది. వీరు దేవునికి తగినట్టుగా లేరు గనక ఈ 10 తెగల్ని తీసుకెళ్ళిపోయాడు అష్షూరు రాజు. అక్కడి నుంచో మనుషులు వచ్చారు. భూమి ఎక్కడికి పోలేదు, భూమి అక్కడే ఉన్నది. కానీ దేవుడిచ్చిన మాట మాత్రం నిలకడగా 65 ఏళ్ళు అయ్యేటప్పటికి వారి తరములు ఉండవు, కొత్త వారిని అక్కడికి నేను తెచ్చేస్తాను. అంటే దానికి రూపురేఖలు ఉండవు, నామం ఉండదు, దానికి ఒక ఉనికి ఉండదు. అర్థమవుతుంది కదా? నేమ్లెస్, అడ్రస్లెస్, హూ ఆర్ దే? ఆ మాట నిలువదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనము అగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. ఇది ఆఖరి వచనము ఆహాజుతో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. మిమ్మల్ని మీరు విశ్వాసంతో దేవుని యందు బలపరచుకోకపోతే మీరు అసలు ఉండరు. ఇఫ్ యూ డోంట్ ఫర్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫెయిత్, యూ విల్ నాట్ బి కన్ఫర్మ్డ్. ఇఫ్ యూ డోంట్ ఫర్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫెయిత్, యూ విల్ నాట్ బి కన్ఫర్మ్డ్. నిన్ను నువ్వు విశ్వాసమునందు బలపరుచుకొని నిన్ను నీవు కంపోజ్ యువర్ సెల్ఫ్. ఎవరిని ఏడుస్తుంటే అమ్మ సమాలించుకో అంటాం కదా. అంటే ఏంటి? నిన్ను నీవు నీ వశములోకి తెచ్చుకొని నీవు నిలబడి విశ్వాసముతో యెహోవా తట్టు చూసి నిలబడని ఎడల నీవు అసలు నిలబడు. ఇఫ్ యూ డు నాట్ ఫర్మ్ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ బి కన్ఫర్మ్డ్. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. ఎందుకంటే హీబ్రూ దీనిలోంచి నేను ఎందుకు వస్తున్నానంటే, ఆ యొక్క దీనిలో ఆమెను ఆమెత్తు అట్లా మాట్లాడుతాం అనమాట. అంటే కవులు మాట్లాడతారు చూడండి, డిక్షన్, ప్రాస. ఆ ప్రాసతో మాట్లాడుతున్నాడు. దాన్ని మన ట్రాన్స్లేషన్లోకి తీసుకురాలేము. నాకు కూడా హీబ్రూ భాష సంపూర్ణంగా రాదు. కామెంటరీ చూసినప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని గ్రీక్ భాష అయితే కొంత నాకు తెలుసు, దాని నుంచి నేను డైరెక్ట్గా చెప్పగలను. ఆ యొక్క పదాలు వాళ్ళు వాడినప్పుడు ఆ పదాలు రైమింగ్ అనమాట. ఆ రైమింగ్ని మనము తీసుకురాలి. అందుకనే ప్రోజ్ వేరేగా ఉంటుంది, పోయిటరీ వేరేగా ఉంటుంది మన దీనిలో కూడా. ఓకే. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిర పడక యుందురు. కాబట్టి విలువైన పాఠము మనకు కూడా వర్తిస్తుంది. విశ్వాసమున యందు మనము స్థిరముగా లేకపోతే మనము స్థిరముగా నిలబడినే లేము. 10వ వచనం నుంచి ఏమంటున్నాడంటే, ప్రవక్త అయిన యెషయా ఒక పక్కన ఆదరణ ఇస్తూనే ఒక పక్కన అతని నుంచి విశ్వాస ప్రకటనని కోరుకుంటున్నాడు. గాడ్ ఆల్వేస్ పుట్స్ అస్ టు టెస్ట్. మనము దేవుణ్ణి శోధించకూడదు. అబ్రహామును దేవుడు శోధించెను. ఎందుకని? ఆయన ఫెయిత్కి ఒక టెస్ట్. 15వ అధ్యాయంలో ఆదికాండము 15:6లో ఆయన విశ్వాసం ఆయన నీతిగా పరిగణింపబడినది. 22వ అధ్యాయంలో ఇస్సాకును బలిగా ఇవ్వు అన్నప్పుడు ఇస్సాకుకు టెస్ట్, అబ్రహాముకు టెస్ట్ పెట్టాడు. ఆ టెస్టులో అబ్రహాము నిలబడి ఎదురు దేవుడికి టెస్ట్ పెట్టాడు. అంటే ఎట్లా? నువ్వు చెప్పిన పని నేను చేశాను, మరి నా సంగతి ఏంటి అన్నట్టుగా. దేవుడు ఏం చేశాడు? నువ్వు నీ కుమారుడిని ఇవ్వడానికి నువ్వు వెనక్కి తగ్గలేదు కదా. ఒకానొక నాడు నీ విశ్వాసాన్ని కాపాడడానికి ఈ విశ్వాసం నుంచి నా కుమారుడినే ఇస్తాను. కాబట్టి గాడ్ నిన్ను ఆదరిస్తున్నాడు, నీకు ఆదరణనిస్తున్నాడు ఆహాజుకి. కానీ ఆహాజు నువ్వెలా నీ విశ్వాసాన్ని నాకు తిరిగి ప్రకటిస్తావు అని అడుగుతున్నాడు. యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను. 10వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా ఎగ్జిబిషన్ ఆఫ్ ఫెయిత్, అంటే టెస్ట్ పెడుతున్నాడు. ఆ టెస్ట్లో వెనక్కి తనకి రెస్పాన్స్ ఇవ్వమంటున్నాడు. నిన్ను నేను కాపాడుతాను. ఎప్పుడు కాపాడుతాను? విశ్వాసంలో నువ్వు బలంగా ఉంటే నువ్వు బలపరచబడతావు. ఆ విశ్వాసం నీలో ఉన్నదా లేదా అన్నది అడుగుతున్నాడు. యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము.
గిదియోను వెనక్కి తిరిగి సూచనలు అడుగుతాడు. అడిగినప్పుడు ఎందుకు అడుగుతాడు? దేవుణ్ణి శోధిస్తున్నాడా? తన మీద తనకు విశ్వాసం లేక దేవా నీవు నాతో ఉన్నావని నాకు దీని ద్వారా బయలుపరచు అంటాడు. హిజ్కియా నువ్వు స్వస్థపరచబడతావు, నీవు 15 ఏళ్ళు అధిక ఆయుష్ ఇస్తానంటాడు. ఏమంటాడు? నాకు ఒక సూచన, ఏ సూచన కావాలి నీకు అంటాడు. ఆహాజు గడియారము, వ్యంగ్యం చూడండి, ఆహాజు గడియారము 10 అడుగులు ముందుకు వెళ్ళాలన్నా 10 అడుగులు వెనక్కి వెళ్ళాలి. ముందుకు పోవడం ఏముందండి, ఎలాగూ ముందుకు పోతుంది టైం అనేది, వెనక్కి తెప్పించు అంటాడు. ఓకే చేస్తాడు. ఏ ఆహాజు గడియారము మీద భవిష్యత్తులో హిజ్కియా విశ్వాసమును చూపి దేవుడు తనకు పెట్టిన పరీక్ష నందు నన్ను శోధించు అని అడిగినప్పుడు, శోధించినప్పుడు ఇదే ఆహాజు గడియారము హిజ్కియాకు ఉపయోగపడింది. ఆహాజుకి ఇప్పుడు ఉపయోగపడ్డంలా. చూడండి, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమందు లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. అంటే ఎనీథింగ్ A to Z నన్ను క్వశ్చన్లు అడుగంటాం కదా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వేమన్నా అడుగు చెప్తాననే వాళ్ళు ఉంటారు. అలాగనే నువ్వు ఏ సబ్జెక్ట్లో A నుంచి Z వరకు ఏమన్నా అడుగు నేను చెప్తాను. అలాగనే యెషయా ఏమంటున్నా అంటే, నువ్వు నేనైతే సూపర్ అది కాదు వీటిలో అడుగు అంటాం. ఆయన ఏమంటే ఏదైనా అడుగు అంటే దేవుడు రెడీ, నువ్వు రెడీనా? ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం, నా కుమార్తెతో అంటుంటాను, నువ్వు బాగా చదవాలమ్మా, చదివితే నీకు ఇస్తానండి. చదివితే నాకు ఏమి ఇస్తావు అంటుంది. అన్నప్పుడు నాకు గనక తన మీద నమ్మకం లేదనుకో, నేనేమంటాను, అబ్బా బెట్లు గిట్లు ఎందుకు లేబ్బా అంటాను. ఓకే 1,00,000 బెట్టు పెట్టుకుందామా అంటుంది. బెట్టు గిట్టు ఎందుకులే అంట. అంటే ఏంటి? నేను ఓడిపోతానని నాకు తెలుసు అంటే నాలో అర్థమవుతుందా? అట్నే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆహాజుని పరీక్ష పెడుతున్నాడు. ఆహాజు ఏం చేస్తున్నా అంటే ఆ బెట్టుకు దిగలనలా. నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపను అని చెప్పగా, అంటే ఎప్పుడైతే మనం చేసే దాని మీద పని మీద మనకు నమ్మకం లేదో, మనం 1,00,000 రూపాయలు పెట్టడానికి సిద్ధపడం. మనం చేసే పని మీద మనకు ఉందంటే ఓకే 1,00,00,000 రూపాయలైనా సరే నేను రెడీ అంటాం. అర్థమైందా? మన వ్యవహారిక భాషలో అర్థమైందని చెప్తున్నా. ఆహాజు దేని వెనక దాక్కున్నాడు? దేవుణ్ణి శోధించకూడదు అన్నాడు. ఎప్పుడు శోధించకూడదు దేవుణ్ణి? మనం అడిగి ఆయన పరీక్షించకూడదు. ఆయనను శోధించు, ఇది మన ఇద్దరికి మధ్యన వాగ్వివాదం జరుగుతుంది, టెస్ట్ ఉందన్నప్పుడు ఆహాజు వెనక్కి తగ్గాడంటే అర్థం ఏంటి? ఆహాజులో విశ్వాసములో లోపమున్నది. ఆహాజుకు తన మీద తనకు నమ్మకం లేదు. ఆహాజుకు తను ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో దాని మీద నమ్మకం లేదు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను? ఒక్కసారి నాతో పాటి 2 రాజుల గ్రంథము 16వ అధ్యాయం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను. సిరియా రాజైన రెజీనును, ఇజ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడుకు పెకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడున్న ఆహాజును పట్టణమును ముట్టడి చేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలాతును మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఏలాతులో నుండి యూదావారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలాతు పట్టణంలోకి వచ్చి కాపురముండిరి. ఇందాక మీకు చెప్పాను చూడండి, ఆల్రెడీ సిరియా రాజు ఏం చేస్తున్నా అంటే తన ఆహాజు రాజు తన మాట వినడానికి అతని మీద ఫ్రింజెస్ మీద అటాక్ చేస్తున్నాడు. అర్థమవుతుంది కదా? అటాక్ చేసినప్పుడు భయపడి తనకు సరెండర్ అవుతాడని, సరెండర్ అయ్యి పొలిటికల్ కోయాలిషన్లో చేరతాడని. 2 దినవృత్తాంతాలు 28 చదివారంటే ఇంకా విపులంగా ఉంటుంది. ఓకే, ఇట్లుండగా ఆహాజు ఎందుకు ఇతను నేను యెహోవాను శోధించను, నేను ఆయన చేయను అని ఎందుకు అన్నాడు? చూడండి 7వ వచనం. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడను అయ్యున్నాను గనుక
నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇజ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసేరు నద్దకు దూతలను నంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి వచ్చి దానిని పట్టుకొని రెజీనుని హతము చేసి ఆ జనులకు కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయెను. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసేరును కొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, ఇందాకేమన్నాను? తన మీద తనకు నమ్మకం లేదు అన్నాను, తన విశ్వాసంలో లోపముంది అన్నాను, తర్వాత తను ఆరాధించేటువంటి ఆలోచన విధానాలు తప్పు అని చెప్పాను. చూడండి, రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసెరు కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మత్సును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. యెహోవా దేవుడు నీవి విధముగా ఆరాధించాలి అని చెప్పి వారికి ఒక గుడారము ఒక మందసము ఇచ్చి ఈ విధంగా చేయాలి అని చెప్పాడు. కానీ ఇతను ఆయనకి ఏమంటారమ్మా, ఆల్టార్ ముందర ఆ యొక్క బలి ఇస్తారు అమ్మా, మందసం కాదు, ఒక చోట వారు ఆ యొక్క రక్తాన్ని పోస్తారు చూడండి, బలిపీఠం. ఏం చేస్తున్నాడు? బలిపీఠాన్ని ఈయన తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. బలిపీఠము కట్టించి రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మత్సునకు సమమైన యొక్క బలిపీఠం కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచను. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము నద్దకు వచ్చి దానిని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణమును చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠము ఏదైతే మోషే పెట్టి ఉన్నాడో, దేవుని ఆజ్ఞానుసారముగా పెట్టిన ఇత్తడి బలిపీఠాన్ని తీసి నువ్వు అక్కడ పక్కన పెట్టు, నేను రాజు అనుకూలంగా ఇక్కడ ఇంకో బాగా చూశాను, ఆ బలిపీఠం లాగా నువ్వు కట్టు. ఈ బలిపీఠాన్ని ఏం చేస్తాను, రాజు తనకిచ్చిన దేవుడు తనకిచ్చిన బలిపీఠాన్ని దేవుని ఆరాధన కొరకు కాక పక్కన పెట్టి అతనేం చేయాలనుకుంటున్నాడో చూడండి. ఇత్తడి బలిపీఠము మందిరము ముంగిట స్థలములో నుండి అనగా తాను కట్టించిన తీయించి 14 వచ్చిన మధ్య భాగం నుంచి చదువుతున్నాను. తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహన బలులను సాయంత్రం అర్పించు నైవేద్యములను రాజు చేయి దహన బలి నైవేద్యాలను దేశపు జనమందరి అర్పించు నైవేద్యములను పానార్పణను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తము దాని మీదనే ప్రోక్షించవలెను, కొత్త బలిపీఠం మీద. అయితే ఈ ఇత్తడి బలిపీఠము ఇన్ని రోజులు దైవారాధనకు ఉపయోగపడినది. ఇన్ని రోజులు ఏదైతే దేవుడు మోషేకు దైవానుసారముగా ఇచ్చిన బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడంటే, అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకుంచా వలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చెప్పున అంతయు యథా రాజా తథా ప్రజ. దేవుడు మోషేకి ఏదైతే బలిపీఠం ఇచ్చాడో, ఎప్పుడైతే ఈయన ఆహాజుకు సుంకము చెల్లించి కప్పము కట్టి తన సపోర్టుకు తెచ్చుకున్నాడో, ఆ వెళ్ళే సమయంలో తన కన్నులు ఆ సిరియను రాజుల యొక్క చేసుకునేటువంటి బలిపీఠం మీద పడింది. అది ఇత్తడి బలిపీఠం కన్నా సుందరంగా కనిపించింది. ఆ బలిపీఠాన్ని లాగా నువ్వు ఇక్కడ చేసి పెట్టని చెప్పాడు. అతను చేశాడు. యెహోవా ఏ విధముగా అయితే ఆరాధించమన్నాడో ఆ ఇత్తడి బలిపీఠాన్ని పక్కన పెట్టి, నేను నా దీర్ఘదర్శి కొరకు అంటే నా యొక్క పూజల కొరకు నేను దాన్ని వాడుకుంటాను అని చెప్పి. కాబట్టి ఆహాజు విశ్వాసము ఇలాంటి విశ్వాసము. 12వ వచనం. ఆహాజు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను. ఎవరు? యెషయా. దావీదు వంశస్థులారా, అంటే ఇది ఆహాజు నీకు మాత్రమే వర్తించేది కాదు సుమి. దేవుడు దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని అనుసరించి నీవు అక్కడ రాజుగా కూర్చొనున్నావు. ఆయన నీ వంశస్థులకు మళ్ళా ఇస్తానన్నాడు. ఇప్పుడు నీవు తీసుకోబోయే నిర్ణయం వలన జరగబోతూ ఉన్నది ఏంటంటే, నీకు మాత్రమే వర్తించేది కాదు, దావీదు వంశస్థులకు అందరికీ వర్తించేది, యూదా రాజ్యానికి అందరికీ వర్తించబోయేటువంటి తీర్పును నేను పలుకుతున్నాను.
దావీదు వంశస్థులారా, 13వ అధ్యాయము 13వ వచనం మధ్య భాగము. దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. ముందర వచనంలో ఏమన్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. నీ దేవుడైన యెహోవాను నువ్వు ఏమైనా అడుగు, ఆయన ఇస్తాడు. ఎప్పుడైతే ఈయన యెహోవా మీద విశ్వాసము ప్రకటించక అవిశ్వాసముతో వెనక్కి తగ్గాడో, నీ దేవుడి నుంచి నా దేవుడిలోకి వచ్చేసాడు. నో లాంగర్ హీఈస్ యువర్ గాడ్. అర్థమవుతుందా? నో లాంగర్ హీఈస్ యువర్ గాడ్, బికాస్ దేవుడు నీకు పరీక్ష పెట్టినప్పుడు ఆ విశ్వాస పరీక్షలు నువ్వు దేవుని తట్టు లేక, దేవుడు ఎవరితో అయితే కలవద్దన్నాడో వారితో కలవడమే కాకుండా అక్కడ వారు ఏ విధముగా ఆరాధిస్తున్నారో చూసి వాటిని నీ దగ్గరికి తెచ్చుకున్నప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ ఆరాధన క్రమం ఏంటో నాకు అర్థమైపోయింది. నీ వ్యక్తిగత విశ్వాసం ఏంటో, నీ యొక్క ఆరాధన క్రమం ఏంటో నాకు అర్థమైపోయింది కనుక ఇంకా అతను నీ దేవుడు గాడు, అతను నా దేవుడు. వన్స్ యు గో అవే ఫ్రమ్ గాడ్, హీ నో లాంగర్ విల్ బికమ్ యువర్ గాడ్, బట్ హీ బికమ్స్ ద గాడ్ ఆఫ్ ద ప్రాఫెట్ హూ ఈస్ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆహాజు నేను అడుగను యెహోవా శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఈ యొక్క ప్రవచనం మనకు తెలిసినదే. దూర ప్రవచనం ఏంటి? దీర్ఘకాలికంగా ఉన్న ప్రవచనము మన ప్రభువునందు నెరవేరింది. అప్పటి కాలంలో ఎవరి మీద నెరవేరిందని మనకు చరిత్రలో ఎక్కడా రాయబడలేదు, కానీ అప్పటి వారికి మాత్రం అది నెరవేరి ఉంటుంది అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకని ద వర్జిన్ షాల్ హ్యావ్ ఏ బేబీ అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి మీద తనకున్నది, అంటే ఆనాటి సమయానికి ఆవిడ వర్జిన్, ఆనాటి సమయానికి బహుశా ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదు. ఆవిడకు ఒక బిడ్డ పుడతారు, ఆ బిడ్డకు తాను ఇమానియేలు అని పెడుతుంది. ఎందుకు ఇస్తున్నాడు ఇమానియల్ ప్రాఫెసీ? యాక్చువల్లీ ఇమానియల్ ప్రాఫెసీ ఏంటంటే టైం లిమిట్ మాట్లాడడానికి ఇస్తున్నాడు. అంటే మీరు చూస్తున్న సమయంలో మీ వాళ్ళల్లో ది వర్జిన్ ఒక కన్యక గర్భము ధరించును, ఆ కన్యక గర్భము దాల్చి బిడ్డను కన్నును, ఆ బిడ్డకు ఇమ్మానుయేలును పెడుతూ. దానికి ఉన్న సారాంశం ఏంటంటే యాక్చువల్లీ అది మనకు ఈరోజు ప్రభువు గురించి మాట్లాడేదానికన్నా కూడా ఆ రోజులో ఏం మాట్లాడుతున్నా అంటే ఆ బిడ్డ సమయకాలాన్ని మాట్లాడుతూ, ఆ బిడ్డను నువ్వు చూస్తూ ఉండగా ఆ బిడ్డకు ఒక వయసు వచ్చే లోపల ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను అంటున్నాడు. అర్థమవుతుందా? దీర్ఘకాలికమైన ప్రవచనము కన్యక గర్భము దాల్చును, కన్యక గర్భము దాల్చి బిడ్డను కన్ను, ఆ బిడ్డకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. అది మనము ప్రభు దీనిలో చూస్తాం. వారి కాలమునకున్న ఆ యొక్క ప్రవచనం ఏంటంటే ది వర్జిన్. ఆనాడు ఒకరి గురించి మాట్లాడుతున్నాడు, ది వర్జిన్. ఆమె బిడ్డ కన్నును, ఆ బిడ్డకు ఇంకా 3 ఏళ్ళు రాకముందరనే అనేది మాట్లాడడానికి అనమాట. అర్థమవుతుంది? అంటే టైం లిమిట్, టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నాడు వారికి సంబంధించినంత వరకు. మత్తయి సువార్తలో ఆ యొక్క ప్రవచనాన్ని మరియకు పురస్కరించుకొని మనము ప్రభువు దేవుని కన్నిక బిడ్డగా పుట్టాడనేటువంటి విశ్వాసము మనలో జనింపజేసి మనం ఈరోజు దేవుడు ఉన్నాడు, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు, దేవుడు రక్షించేవాడు. ఆనాడు ఆహాజుకు వర్తించనిది ఈరోజు నేను యేసుని నమ్మితే నాకు వర్తిస్తుంది అనేది మనకు ఆనాటి వరకు ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును, 2 టైం ఫ్రేమ్స్ చెప్తున్నాడు, జాగ్రత్తగా చూడండి. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చున్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దీంట్లో ఊరికైనా మాట వరుసకు ఒక 5 ఏళ్ళు అనుకుందాం, మాట వరుసకు ఏది మంచి ఏది చెడ్డ ఊహ తెలియడం 5 అనుకోండి 10 అనుకోండి, ఒక టైం ఫ్రేమ్ మాట్లాడుతున్నాడు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చున్నప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఆ పెరుగు తేనె ఏంటో మనం కొంతమందికి వెళ్ళాక చూద్దాం. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊహ తెలియడం అనేది 5 ఏళ్ళు అనుకుందాం మాటకు. అర్థమవుతుంది కదా? 5 ఏళ్ల కన్నా ముందరనే ఏం జరగబోతుందో చెప్తున్నాను విను.
తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఈ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. ఒక టైం ఫ్రేమ్ అన్నమాట. దిస్ ప్రాఫెసీ ఈజ్ టాకింగ్ అబౌట్ నాట్ అబౌట్ ద, అంటే ఫార్ దెమ్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ నాట్ అబౌట్ వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్, బట్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ స్పీకింగ్ అబౌట్ ఎ టైం ఫ్రేమ్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆహాజ్ టైమ్స్. గాట్ మై పాయింట్? ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. 17 నుంచి తీర్పు పలుకుతూ ఉన్నాడు. యెహోవా నీ మీదికిని, జరగవలసింది జరుగుతుంది. నువ్వు ఎవరి కొరకైతే భయపడి వారితోనూ చేతులు కలపద్దని, ఇటుపక్క వారితోనూ చేతులు కలపద్దని నేను చెప్పిన దాన్ని, నీకు నీ విశ్వాసాన్ని ప్రకటించమన్నప్పుడు నీవు వినలేదు గనక నేనే నీకొక సూచననిస్తున్నాను, ప్రవచనము. ఆ సూచన సమయకాలంలో నీవు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను చేయబోయేదేంటో చెప్తున్నాను. ఆ 2 రాజులు వాళ్ళ యొక్క నామరూపాలు లేకుండా పోతారు. కానీ ఇప్పుడు నీవు నన్ను నమ్మలేదు గనక నీకు జరగబోయేది ఇది. యెహోవా నీ మీదికి ఎవరు తెస్తారంట? ఈ అష్షూరు రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు తెస్తారంట ఈ అష్షూరు రాజుని? యెహోవా నీ మీదికి, ఆహాజు మీదికి, నీ జనము మీదికి. అంటే నీవు ఈరోజు తీసుకున్న నిర్ణయం నిన్ను మాత్రం ఎఫెక్ట్ చేసేది కాదు, ఇది నీ జనము మీద దీని యొక్క అక్సర్ ఎఫెక్ట్ పడుతుంది. నీ జనము మీదికి, నీ పితరుల కుటుంబము వారి మీదికి శ్రమ దినములను. ఎంత శ్రమ దినాలంట? ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. అంటే ఒక ప్రాబ్లం, ఒక శ్రమకాలం అనేది మనకు తెలుసు అనుకోండి. నువ్వు ఏదైతే శ్రమ అనుకుంటున్నావో ఆ రోజు వచ్చిన శ్రమ దానికన్నా మించిన శ్రమ ఈరోజు నీకు రాబోతున్నది. అంటే ఏమంటున్నాడు చూడండి, నీ మీదికి పర్సనల్గా నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఇది. నీ జనము మీదికి ఎప్పుడైతే నువ్వు రాజుగా కోయాలిషన్స్ పెట్టుకుంటావో, రాజుగా అష్షూరు రాజు దగ్గరికి వెళ్తావో, ఆ అష్షూరు రాజుకు నువ్వు తొత్తు అవుతావో, కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం నీకు రైజ్ అవుతుంది. వ్యక్తిగతంగా నీకు ప్రాబ్లం రైజ్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్గా అది నీ ప్రజలకు, అంటే నువ్వు పెట్టుకున్న పొత్తు రాజుతో పెట్టుకున్నప్పుడు అది నీ ప్రజలను ఎఫెక్ట్ చేస్తుంది. నీ పితరుల కుటుంబము వారికి, అంటే నీ యొక్క రానున్న జనం యొక్క సర్వైవల్ని అది ఎఫెక్ట్ చేస్తుంది. లోతు నీ మీదికి, నీ జనము మీదికి, నీ పితరుల కుటుంబము వారి మీదికి శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించు. ఆ అష్షూరు రాజును తెచ్చుకున్నది ఎవరు? ఇందాక చదివాము కదా, ఈయనే వెళ్ళి కప్పం కట్టి ఈయనే వెళ్ళి ఆయన నెత్తి మీదికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న దానికి నీకేమేమవుతుందో చూడండి అని చెప్తున్నాడు. ఆ దినమున, యెషయా గ్రంథం అంతా చెప్తున్నాను, ఆ దినము అనేది ఒక దినం ఉన్నది. ఆ దినము ప్రతి కుటుంబంలో, ప్రతి తరములో, ప్రతి రాజ్యంలో, ప్రతి సంఘములో ఆ దినాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, ఎప్పుడైతే అష్షూరు రాజుకు నువ్వు కప్పం కట్టి నీ దగ్గరికి తెచ్చుకుంటావో, ఐగుప్తు వాడు ఇటువైపు నుంచి వస్తాడు. ఇజ్రాయేల్ చరిత్ర ఏంటి? ఐగుప్తుకి అష్షూరుకి మధ్యన శాండ్విచ్డ్. ఎప్పుడైతే అష్షూరు రాజు ఇక్కడికి పొత్తు పెట్టుకొని నీతో వస్తాడో, ఇక్కడ ఐగుప్తు వారు, అంటే నువ్వు ఇద్దరి మధ్యన ఆడకత్తెరలో పోక చెక్కలాగా అయిపోతావు. అదంతా కలగజేసినది ఎవరంటే యెహోవా నీ మీదికి రప్పిస్తాడు. ఎందుకంటే నీవు యెహోవాని నమ్మక రాజులను, రాజ్యములను, దేవుని కాని ప్రజలను ఆశ్రయించావు గనక నీకు జరగబోయేది ఇది. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి నేనే పిలుస్తా. నీవు దేవుని యందు లేకపోతే, యెహోవా నీకు శత్రువుగా నిలబడ్డం ప్రారంభిస్తే, అతను వేలగొట్టి నీవెవరికి భయపడుతున్నావో ఆ శత్రువులందరినీ నీ మీదికి పంపిస్తాడు. ఈలగొట్టి పిలుచును, అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోను, బండల సందులలోను, ముండ్ల పదులన్నిటిలోను, గడ్డి బీళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును. అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ఆల్ పర్వేసివ్.
నీ రాజ్యం అంతా దేవుని రాజ్యంగా ఉన్న రాజ్యంలోకి శత్రువులు వచ్చేసి లోపల పాకిపోయి నీకు సెక్యూరిటీ లేకుండా చేస్తాడు. నువ్వు చిన్నదానికి భయపడి పెద్ద దుష్టశక్తితో పొత్తు పెట్టుకున్నప్పుడు నీకు జరగబోయేది ఏంటంటే చిన్న చిన్న దెయ్యాలన్నీ లోపలికి వచ్చేస్తాయి, వచ్చి అన్ని చోట్ల చేరిపోతాయి. దిగి నిలుచును ఆ దినమున 20వ వచనం, ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను. ఏంటి కూలికి వచ్చు మంగళ కత్తి? ఈయన పోయి డబ్బులు ఇచ్చి రా అని తెచ్చుకున్నాడు. ఈయన పోయి డబ్బులు ఇచ్చి అశ్షూరు రాజుకు రా అని తెచ్చుకున్నాడు. కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అశ్షూరు రాజు చేతను తల వెండ్రుకలను కాళ్ళ వెండ్రుకలను క్షౌరము చేయును, అది గడ్డము కూడాను గీచివేయును. ఐ విల్ స్ట్రిప్ యువర్ ల్యాండ్. గుండు చేపించుకుంటే పర్లే, కనుబొమ్మలు తీపించుకుంటే ఎట్టుంటుంది? గడ్డం చేసుకుంటే పర్లే, గడ్డం పెంచుకుంటే పర్లే. ఏమంటున్నాడు? పూర్తి నువ్వు సేవింగ్కి అశ్షూరు రాజు దగ్గరికి వెళ్ళావు, అతను నీకు షేవింగ్ చేసి పంపిస్తాడు. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగలి చేతను అనగా అశ్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డము కూడాను గీచివేయును. ఇట్ విల్ స్ట్రిప్ హోల్ ల్యాండ్. ఆ దినమున ఏం జరగబోతుంది? నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంతా పడిపోతుంది. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలు ఇచ్చినందున అతడు పెరుగుతునిను. ఎలాగనగా ఆ దేశంలో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఎందుకు? ఉండేది కొంతమంది. వాడికి ఒక ఆవు ఉంటే చాలు, ఒక 2 గొర్రెలు ఉంటే చాలు, దాని పాలు బిత్తుకొని ఒక చిన్న దీనిలోంచి తింటూ ఉంటాడు. అంటే ఒకనాడు పంచభక్ష పరమాణాలతో తిన్నవారు, ఒకవారు మంచి సహవాసంలో ఉన్నవారు మనుషులు తగ్గిపోయి కొంతమంది అయిపోయి వారు మాత్రం ఇది తింటూ తాగుతూ అంటారంట. ఆ దినమున 23వ వచనం, ఆ దినమున 1000 వెండి నాణెముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమును గచ్చ పొదలను బలు రక్కసి చెట్లును పెరుగును. ఆ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలు రక్కసి చెట్లతోనూ నిండి ఉండును గనక బాణములను విండ్లను చేతబట్టుకుని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవ్వబడుచున్న కొండలన్నిటిలోనున్న బలు రక్కసి చెట్ల భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుకుటకును గొర్రెల కాపరులు తొక్కుటకును గొర్రెలు తొక్కుటకును ఉపయోగమగును. అంటే కంప్లీట్ డివాస్టేషన్ ఆఫ్ యువర్ కంట్రీ. కంప్లీట్ డివాస్టేషన్ ఆఫ్ యువర్ కంట్రీ బికాస్ యూ డిడ్ నాట్ స్టే బై ఫెయిత్. You did not stay by faith and you took a wrong decision and you have joined hands with those people who have asked you not to join hands. ఒక్కసారి 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుతాను. అశ్షూరు రాజు నుంచి ఇతను ఏదైతే పొందుకోవాలనుకున్నాడో అది పొందుకోకుండా విఫలమయ్యాడు అని చెప్పేది 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం. అశ్షూరు రాజైన తిగ్లత్ పిలేసెరు అతని యొద్దకు వచ్చి ఆహాజు వద్దకు వచ్చి అతనిని బాధపరిచినే గాని అతని బలపరచ లేదు. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును రాజనగర్లో నుండి ఒక భాగమును అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి ఉన్నదంతా ఊడ్చిపెట్టి, అర్థమవుతుంది కదా, సొంత సొమ్ము ఊరి సొమ్ము దేవుని సొమ్ము అంతా బూడ్చబెట్టి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును రాజనగర్లో నుండి ఒక భాగమును అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అశ్షూరు రాజుకిచ్చెను గాని అతడు అతనికి సహాయము. పరిశుద్ధ గ్రంథము ఆనాడు ఆహాజుతో మాట్లాడిన మాటలు ప్రతి విశ్వాసితో తన విశ్వాస పరీక్షలను ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా విశ్వాస ప్రకటనను తిరిగి దేవునికి తెలియపరచాలి, ఏది సరి అయిన ఆరాధన క్రమం అని తెలుసుకోకుండా మనము గనుక అన్య దేవతలను పూజించేటువంటి విధానముగానుంటే ఆహాజు వలె ఆయనకు చేకూరినదే మనకు కూడా చేకూరుతుంది.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృపాభరితమైన హస్తాలకు నీ వాక్యమును భద్రపరచుకుంటూ, వాక్యము ద్వారానైనా ఆహాజు ఏ విధముగానైనా గొప్ప కార్యములు చేయగలిగిన వాడై ఉన్నప్పటికీ, ఏ విధముగానైనా నీ మీద విశ్వాసము ప్రకటించక, నిన్ను వెంబడించక, మరి తండ్రి తన మాట వినేవారిని చుట్టూ పెట్టుకుంటూ, మరి తన మాట వినేటువంటి యాజకుడిని తనకు చేసుకొని, మరి తండ్రి నీవిచ్చిన బలిపీఠాన్ని దూరపరిచి, మరి తండ్రి నీ యొక్క ఆరాధనా క్రమమునంతటినీ చెడిపివేసుకొని, మరి ప్రభువు ఎవరో రక్షిస్తారని, ఎవరో చేస్తారని అన్యరాజైన అష్షూరును ఆశ్రయించినప్పుడు, ఆ అష్షూరు రాజునైనా పూర్తిగా క్షవరము చేసి, మరి నాయన ఆ యొక్క దిగంబరిగా చేసి అవమానభరితమైన స్థితిలో నిలిపి ఉండగా, ఈ దినము తండ్రి యేసయ్య నీ వాక్యము ద్వారా మేము హెచ్చరింపబడి ఉండగా, నీ వాక్యము ద్వారా తండ్రి యేసయ్య మేము వ్యక్తిగతముగా మా విశ్వాసము కాపాడుకోగలిగినట్లుగా, మా యొక్క కుటుంబములను విశ్వాసములో కాపాడుకోగలిగినట్లుగా, మాకు ఇవ్వబడిన సంఘమును నాయన విశ్వాసములో కాపాడుకోగలిగినట్లుగా, మరి ప్రభు మా ఆరాధన క్రమము నీకు అంగీకారయుక్తముగా ఉండగలిగినట్లుగా, ఆశీర్వాదకరముగా ఉండగలిగినట్లుగా, మేము నిన్ను మాత్రమే వెంబడించగలిగినట్లుగా, నీ మీద మాత్రమే విశ్వాసం ఉంచగలిగినట్లుగా, నీ ఘనత కొరకు మహిమ కొరకు జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించి నీ ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయున్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు కూడిన వారి మీదను, వారి కుటుంబాల మీదను, మరి మన సంఘము మీదను, భవిష్యత్తు మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్.